హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా ఫ్రాంకోయిస్ బేరో, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ప్రత్యేక కార్డులు, ఉపాధి వేతనం ఇంతేనా పార్లమెంటరీ కమిటీ, క్రిమ్ లాంటి వ్యాక్సిన్ శాస్త్రవేత్తల అభివృద్ధి, జడ్జీలు సోషల్ మీడియాను వాడొద్దు సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. మాతో ఆడుకోవద్దు, అరెస్టు చేసిన మా వాళ్లను వెంటనే ఇడిచిపెట్టండి. ముఖ్యమంత్రి మనసు ఎందుకు కరుగుతలేదో, నిద్రాహారాలు మాని మేం రోజులు గడుపుతున్నాం. లగచర్ల బాధితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ బాధిత కుటుంబాలలోని ఇరియా నాయక్ తల్లిదండ్రులు మరియు ఆ ఊరిలోనున్న ప్రజలు వారి అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడం జరిగింది. ఊర్లో ఒక్క మొగ పురుగు లేకుండా మీరు అరెస్ట్ చేయడం మరియు రైతులు ఆవేదన చెందుతూ రోడ్లపైకి వచ్చి టోల్గేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారి మనసు కరిగి ఆ రైతులను విడుదల చేయాలని లగచర్ల బాధితుల తరపున మరియు లగచర్ల కుటుంబ సభ్యుల తరపున కోరడం జరుగుతుంది. జానారెడ్డి ఇంటికి మార్కింగ్, రోడ్డు విస్తరణ పనుల కోసం సర్కార్ మార్కింగ్, స్థలం ఇచ్చేదే లేదంటున్న మాజీ మంత్రి జానారెడ్డి. కేబీఆర్ పార్కుపై ఫ్లైఓవర్ నిర్మాణం కోసం జానారెడ్డి గారి ఇళ్ల స్థలాన్ని మరియు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఇంటి స్థలాన్ని మార్కింగ్ చేయడం జరిగింది. మన జానారెడ్డి గారు మార్కింగ్ చేయడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులపై కస్సుబుస్సు లాడి వారిపై మాట్లాడడం జరిగింది. ఎన్నో ప్రభుత్వాలు చూసినా కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలే. నేను ఏదన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారితోనే మాట్లాడతానని వారికి చెప్పడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగానికి ఇది సవాలుగా కూడుకున్న విషయం. వివాదాస్పదంగా మారిన టెండర్ దశలో ఉన్న ప్రాజెక్ట్ ఇది. సర్కార్ స్కెచ్ బూమరాంగ్, పన్ను ఎగవేతపై ప్రభుత్వం బొక్కబోర్ల, మాజీ సిఎస్ కుమార్ను ఇరికిత్తనని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇరుకుల పడడం జరిగింది. సిఐడి ఎఫ్ఐఆర్ కాపీని కేంద్రానికి పంపిన ఒక అధికారి, దాన్ని కాంగ్కు ఫార్వర్డ్ చేసిన పిఎం కార్యాలయం, వెంటనే రంగంలోకి దిగిన సెంట్రల్ జిఎస్టీ అధికారులు. జిఎస్టీ ఎగవేతలు, ఐటీసీ దుర్వినియోగంపై ఆరా, ఎలాంటి ఆధారాలు లేవన్న జాయింట్ కమిషనర్ నివేదిక ఆధారంగా ఫిర్యాదు చేసినట్టు వెల్లడి. ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని వదలని కేంద్ర ప్రభుత్వం సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరిపించే దిశగా అడుగులు తలపట్టుకుంటున్న శాస్త్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గారినే ఇరికిద్దామని చూసిన రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఇరుకుల పడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీనిని సమగ్ర సర్వే జరిపించాలని పట్టుబడుతున్న కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడిన రేవంత్ రెడ్డి సర్కార్. నిమ్స్కు గురుకుల విద్యార్థిని, తాండూరు ఫుడ్ పాయిజన్ బాధితురాలికి తీవ్ర అస్వస్థత, గుట్టు చప్పుడు కాకుండా తరలించిన అధికారులు. కంటిన్యూ అవుతున్న గురుకుల పిల్లల అస్వస్థత మరియు వారికి ఫుడ్ పాయిజన్, గుట్టు చప్పుడు కాకుండా తాండూరు విద్యార్థిని హైదరాబాద్కు తరలించడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతున్నది. ప్రభుత్వ పరిస్థితి ఇంత దిగజారి ఉంది. విద్యార్థుల పరిస్థితి పట్టించుకొని ప్రభుత్వం, ఇదేనా మీ బాధ్యత రహితం? 20 రోజులైనా కూడా ఇంతవరకు సీఎం గారు సందర్శించి దానికి పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ, విద్యార్థుల విషయాలలో గురుకుల పాఠశాలలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ. నిన్న నైటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని మన రాష్ట్ర ప్రభుత్వం సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనపై ఏ నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా వారి ఇంటి వద్దకు వెళ్ళి బెడ్రూమ్లకు వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కక్షపూరితమైన అరెస్టుగా అంటున్న బీఆర్ఎస్ లీడర్లు. ఒక ప్రెస్ మీట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి పేరును మర్చిపోయినందువలన ఇది కక్షపూరితమైన అరెస్టుగా అంటున్న కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి గారు చట్టం తన పని తాను చేసుకుంటుందని అంటున్నాడు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఓకే, కానీ కొండారెడ్డి, మీ విలేజ్ కొండారెడ్డి పల్లెలో మాజీ సర్పంచ్ గారు చనిపోతే మరి దానిలో చట్టం ఏం పనిచేసింది? ఇప్పటి వరకు దర్యాప్తు చేసి ఏం వివరాలు తేల్చలేకపోయింది. ఇదేనా మరి? ఇది ఎంతవరకు న్యాయం? ఇక్కడ పార్లమెంట్లో
ప్రియాంక గాంధీ గారి ప్రెస్ మీటును డైవర్ట్ చేయడానికి మరియు రాష్ట్ర ప్రభుత్వం మీద జరుగుతున్న పథకాలపై డైవర్షన్ చేయడానికి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని అంటున్నారు. కానీ ముందస్తుగానే మేము లెటర్ రాసినామని సంధ్య థియేటర్ యజమాని గారు చెప్పడం జరిగింది. ఇది కక్షపూరితమైన అరెస్ట్గా అంటున్న రాష్ట్ర ప్రజలు మరియు సోషల్ మీడియా వారియర్స్. కానీ అల్లు అర్జున్ గారికి మధ్యంతర బెయిల్, హైకోర్టు ఐకాన్ స్టార్ గారికి భారీ ఊరట, సుదీర్ఘ వాదనల అనంతరం ఉత్తర్వులు, 50,000 పూచీకత్తుతో సమర్పించాలని షరతు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 50,000 పూచీకత్తుతో సమర్పించి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేయడానికి ముందుకు వస్తాను.